హాయ్, ఐ యామ్ శేషవేణి భీమిరెడ్డి, ఇన్వైట్ టు హ్యాపీ లైఫ్. మీరు ఏదైనా సరదాగా టైంపాస్ కోసం ఫోన్ సెట్ చేస్తున్నట్టయితే నా ఈ వీడియో మీకు కనిపిస్తే కనుక తప్పకుండా స్కిప్ చేసేయండి. మీ డేటా వేస్ట్ అవ్వకుండా నేను ముందే చెప్పేస్తున్నాను, ఎందుకంటే ఈ వీడియో మీకు ఎటువంటి ఎంటర్టైన్మెంట్ కల్పించదు. అలాగే ఇది కేవలం నేను నా లైక్స్ కోసం కానీ వ్యూస్ కోసం కానీ చేయట్లేదు. ఈ దసరా శరన్నవరాత్రిలో భాగంగా ఈ 3వ రోజున మనం అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారిని అర్చించుకున్నాం గనక నాకు ఆ అన్నపూర్ణాష్టకంతో ఉన్న అనుబంధాన్ని మీకు వివరించాలనుకుంటున్నానంతే. ఎందుకంటే నాలాగే ఆలోచించే విధానం ఉన్న వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ విషయం మనసుకి హత్తుకుంటుంది, ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశ్యంతో చెప్తున్నాను. కనుక మీరు టైంపాస్కి కాకుండా ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి శ్రద్ధగా చూస్తున్నట్లయితే మాత్రం మీకు అంత తీరుబడిగా ఉన్నప్పుడు మీరు ఈ వీడియోని చూసి మనసుకు తాకేలా చూడండి. అప్పుడు మీకు ఇది అర్థమవుతుంది, దీని భావం అర్థమవుతుంది. నేను ఇంచుమించుగా ఒక 20 సంవత్సరాల నుండి కూడా లలితా పారాయణ, విష్ణు పారాయణ, అన్యాష్టకాలు ఇవన్నీ కూడా చదువుకుంటూ ఉంటాను. అంటే గుళ్ళల్లో పారాయణ చేస్తూ ఉంటాము, ఎవరైనా ఇళ్ళకి పిలిచినా చేస్తుంటాము, మొక్కుకున్నా అలాగ అన్ని శ్లోకాలు, అన్ని అష్టకాలు చదువుతూ ఉంటాను. కానీ నాకు వాటన్నిటి తీరు వేరైతే ఈ అన్నపూర్ణాష్టకం చదివేటప్పుడు మాత్రం నాకు ఈ తీరు వేరేగా అనిపిస్తుంది. అంటే ఎందుకంటే అండి, ఇప్పుడు నిప్పు తెలిసి ముట్టుకున్నా కాలుతుంది, తెలియక ముట్టుకున్నా కాలుతుంది. మనం పెద్దవాళ్ళు ముట్టుకున్నాం అనుకోండి కాలుతుంది. అదే చిన్నపిల్లలు ముట్టుకున్నారనుకోండి, పాపం వాళ్ళకి తెలియక ముట్టుకున్నారు, నేను కాల్చును అని నిప్పు అనుకోదు, చిన్నపిల్లలను కాలుస్తుంది. అలాగే మనం దైవ చింతన చేస్తే అండి, అది దాని ఫలితం మనకు ఎలా చేసినప్పటికీ కూడా నుండి లభిస్తుంది. అయితే ఈ పారాయణాలన్నీ ఫలితాలతో చేసేవి అని అన్న కానీ ఎలా చేస్తున్నప్పటికీ కూడానండి, ఈ అన్నపూర్ణాష్టకం మాత్రం ఒక పారాయణలా కాకుండా అండి, దీన్ని మనం ఒక మనసుకు హత్తుకునే విధంగా, ఒక ఆత్రతతో, ఒక తల్లితో మనం మాట్లాడుతున్నట్టుగా భావించి చదువుతూ అండి, నిజంగా మన గుండె కరిగిపోయి ఆ నీళ్లు కళ్ళల్లోంచి వచ్చేస్తాయండి. అంత ఫీలింగ్ ఉంటుంది. నిజం చెప్పాలంటే మనం 5-6 ఏళ్ల వయసులో మన అమ్మ ఎప్పుడైనా ఊరెళ్ళింది అనుకోండి, మనల్ని వదిలేసి వెళ్ళింది అనుకోండి, సాయంత్రం వరకు రాలేదనుకోండి, మనం బిక్కమొహం వేసుకుని గుమ్మంలో కూర్చుని చూస్తూ ఉంటాం. మనం వీధి చివరిన అమ్మ వస్తుంది అనుకోండి, వస్తూ కనిపిస్తే ఏం చేస్తాం, మనం పరిగెత్తుకుని వెళ్ళి అమ్మని చుట్టేసుకుంటాం. ఆ భావన, ఆ వయసులో ఆ భావన మనకు నిజంగా మనసుకు ఎంత బాగుంటుంది చెప్పండి. అలా ఈ అన్నపూర్ణాష్టకాన్ని కూడా అండి మనము ఈ భావనతో, అలా ఒక తల్లితో మనం మాట్లాడుతున్నాము, ఒక తల్లి చెంతకు మనం చేరేము అన్న భావనతో మనసుకి ఎప్పుడైనా మనసుకు బరువుగా అనిపించినప్పుడు, మనకి వీలు కుదిరినప్పుడు, ఏదైనా మళ్ళీ పని పాటల్లో హడావిడిగా ఏదో చదివేయడం పారాయణలా కాదండి, తల్లితో మనం మాట్లాడుతున్నాము, అమ్మ వాళ్ళలో మనం పడుకున్నాము, అమ్మ చేయి పట్టుకుని కూర్చున్నాము అన్నట్టుగా అనుకుని మనం చదివేమనుకోండి, నిజంగా అన్నపూర్ణాష్టకం మాత్రం చాలా మన మనసు తేలికైపోతుందండి. అంటే ఇది నాకు అనిపించిన భావన నేను చెప్తున్నాను. మరి ఒకవేళ మీకు కూడానండి ఇలాగా సరే మేము చదివి చూస్తాము అనుకుంటే కనుక అండి, మీకు దీనికి ఏమైనా పూజ గదిలోనే కూర్చొని చదవాలి, పడగడపనే చదవాలి అలా ఏం పెట్టుకోకండి. శుచిగా స్నానం చేసి ఉన్నప్పుడు ఇంకా ఉండి, నేనైతే ఇప్పుడు తలుపేసుకుని చక్కగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా బెడ్రూమ్లో కూర్చొని చదువుకుంటున్నాను. అలాగా మీకు ప్రశాంతంగా ఉన్నప్పుడు కూర్చునండి. ఇది ఒక పుణ్యం కోసం చేస్తున్నాను, భక్తి కోసం చేస్తున్నాను అని కాదండి, అమ్మతో మాట్లాడుతున్నాను, నా మనసు బరువుగా ఉంది, లేకపోతే నాకు అమ్మతో మాట్లాడాలనిపించింది అనుకుని అమ్మను తలుచుకుంటూ చదివేరనుకోండి, మనం ఎంత వద్దనుకున్నా కూడానండి మన మనసుకు తేలిగైపోతుంది. కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయండి. ఇప్పుడు మరి నేను వీడియో కనుక అలా కళ్ళ నీళ్ళు అది పెట్టుకుంటే బాగోదు. ఎందుకంటే దేన్నైనా వక్రీకరించేలా ఉన్నారు కదండి జనాలు ఇప్పుడు. ఎలా అయినా చేస్తారు కామెంట్లు, ఏం చెప్తాం మరి. అందువల్ల నాకు అలాగా ప్రయత్నిస్తాను ఇప్పటికీ, అమ్మను మరి కళ్ళ నీరు రాకుండానే ప్రయత్నిస్తాను.
మనసుతో మనసు హత్తుకునే విధంగా. అంటే చాలా ఇవి చాలా రకాలుగా చదువుతారనుకోండి. బాణీలు చాలా రకాలుగా చదువుతారనుకోండి. ఇది అంటే ఇలా గట్టిగాను కాకుండా స్లోగా గుణుకున్నట్టు కాకుండా అండి నేను ఈ ఒక వరుస నేర్చుకున్నాను. ఆ వరుసలోనే అలా చదువుతుంటే అండి ఆ తీరు మనకి మనసుకి బాగా హత్తుకుంటుంది. మీకు కొత్తలో కొన్నాళ్ళు చూసి అలా చదువుకున్నా అండి మీకు ఆ తర్వాత అది పెద్ద కష్టమేమీ కాదు. మనకి కంటత వచ్చేస్తుంది కనుక అండి కళ్ళు మూసుకునో లేకపోతే కళ్ళు తెరిచి అమ్మను ఊహించుకుంటూనో మీరు నిజంగా నమ్మి అమ్మతో మాట్లాడుతున్నాను అనుకుని చదవండి. మీ మనసు ఇంకా పుణ్యం ఇవన్నీ వదిలేసేయండి. పుణ్యం ఫలితం ఇవన్నీ వదిలేసేయండి. అమ్మతో అంటే ఇప్పుడు బయట రిలేషన్స్ కూడా ఎలా ఉన్నాయంటే అండి అన్నీని లాభ నష్టాలతోనే కూడుకుని ఉన్నాయి. మీకు లాభం ఎంత మాకు లాభం ఎంత అన్నట్టుగానే ఉంటున్నాయి కనుక అండి నిజంగా మనం మనస్ఫూర్తిగా ఎవరితోనో మాట్లాడాలి అనుకున్నప్పుడు కూడా అంత స్వచ్ఛమైన ప్రేమ మనకి ఏ రిలేషన్స్లోనూ దొరకట్లేదు కనుక అండి మనం ఈ అమ్మని నమ్ముకునండి. అమ్మతో మాట్లాడుతున్నాము అనుకుని అన్నపూర్ణాష్టకాన్ని మనం చదువుకున్నాం అనుకోండి నిజంగా మనసు తేలికైపోయండి. ఇంకా చాలా బాగుంటుంది. మీరు మనసు అలా అమ్మ మీద నిలుపుకోగలిగితే మాత్రం నేను చెప్పిన విధానంలో ఇప్పుడు మీరు అన్నపూర్ణాష్టకాన్ని చదువుకోండి. ఓం శ్రీమాత్రే నమః. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్దూతాకిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచలవంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ నానారత్న విచిత్రభూషణకరీ హేమాంబరాడాంబరీ ముక్తాహార విడంబమాన విలసత్ వక్షోజ కుంభాంతరీ కాశ్మీరాగరువాసితాంగరుచిరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్టాకరీ చంద్రార్కానలభాసమానలరీ త్రైలోక్యరక్షాకరీ సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ కైలాసాచలకందరాయలకరీ గౌరీ ఉమాశాంకరీ కౌమారీ నిగమార్ధగోచరకరీ ఓంకార బీజాక్షరీ మోక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ దృశ్యాదృశ్య విభూతి పావనకరీ బ్రహ్మాండ బాండోదరీ లీలా నాటక సూత్రకేలనకరీ విజ్ఞాన దీపాంకురీ శ్రీ విశ్వేశమనః ప్రమోదనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ
మాతా అన్నపూర్ణీశ్వరీ, మాతా అన్నపూర్ణీశ్వరీ, ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ, శంభూప్రియే సాంకరీ, కాశ్మీరీ త్రిపురేశ్వరీ త్రినయనీ, విశ్వేశ్వరీ శ్రీధరీ, స్వర్గద్వారకవాటపాటనకరీ, కాశీపురాధీశ్వరీ, భిక్షాం దేహి కృపావలంబనకరీ, మాతా అన్నపూర్ణీశ్వరీ, మాతా అన్నపూర్ణేశ్వరీ, ఉర్వీ సర్వజయేశ్వరీ దయాకరీ, మాతా కృపాసాగరీ, నారీ నీల సమాన కుంతలధరీ, నిత్యాన్నదానేశ్వరీ, సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ, కాశీపురాధీశ్వరీ, భిక్షాం దేహి కృపావలంబనకరీ, మాతా అన్నపూర్ణీశ్వరీ, మాతా అన్నపూర్ణీశ్వరీ, దేవీ సర్వవిచిత్రరత్నరచితా, దాక్షాయణీ సుందరీ, వామస్వాదుపయోదర ప్రియకరీ, సౌభాగ్యమాహేశ్వరీ, భక్తాభీష్టకరీ దశా శుభకరీ, కాశీపురాధీశ్వరీ, భిక్షాం దేహి కృపావలంబనకరీ, మాతా అన్నపూర్ణేశ్వరీ, మాతా అన్నపూర్ణేశ్వరీ, చంద్రార్కానలకోటి కోటి సదృశా, చంద్రాంశు బింబాదరీ, చంద్రార్కాగ్ని సమాన కుంతలధరీ, చంద్రార్కవర్ణీశ్వరీ, మాలా పుస్తక పాస సాంకుశధరీ, కాశీపురాధీశ్వరీ, భిక్షాం దేహి కృపావలంబనకరీ, మాతా అన్నపూర్ణేశ్వరీ, మాతా అన్నపూర్ణేశ్వరీ, క్షత్రత్రాణకరీ సదాశివకరీ, మాతా కృపాసాగరీ, సాక్షాన్మోక్షకరీ సదాశివకరీ, విశ్వేశ్వరీ శ్రీధరీ, దక్షాక్రందకరీ నిరామయకరీ, కాశీపురాధీశ్వరీ, భిక్షాం దేహి కృపావలంబనకరీ, మాతా అన్నపూర్ణీశ్వరీ, మాతా అన్నపూర్ణేశ్వరీ, అన్నపూర్ణే సదా పూర్ణే, శంకర ప్రాణవల్లభే, జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం, భిక్షాం దేహి చ పార్వతీ, మాతా చ పార్వతీ దేవి, పితా దేవో మహేశ్వరः, బాంధవా శివభక్తా చ, స్వదేశో భువనత్రయం, స్వదేశో భువనత్రయం, స్వదేశో భువనత్రయం. నిజంగా అండి, ఇలా మనం మనసును అమ్మ ముందు కరిగించేసుకుని
అమ్మవారి అష్టకాన్ని ఇలా పాడుకున్నాం అనుకోండి, మనసంతా తేలికైపోయండి నిజంగా. మనం చిన్నపిల్లప్పుడు అమ్మ చూడండి ఇలాగా ఒళ్ళో పడుకోబెట్టుకుని ఊపుతుంటే మనకి ఎంత హాయిగా తేలిగ్గా ఉంటుందండి. మనసంతా కూడా అంత తేలికగా అంత హాయిగా ఇది భక్తిగా కాదు, పూజ కాదు, ఏమీ కాదండి. ఇది ఎలా అంటే అమ్మతో మనం మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటున్నాము అన్న భావనతో అండి. మీరు నిజంగా అమ్మ మీద మనసు నిలిపి ఈ అష్టకాన్ని ఈ విధంగా పఠించండి. మీ మనసు ఎంత తేలికగా ఉంటుందో. అష్టకాల్లో ప్రతి 4వ వరుసలో వచ్చే మాతా అన్నపూర్ణేశ్వరి అంటుంటే అండి నిజంగా ఇంకా కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయండి. అంటే మరి నా భావన అయితే ఇదండి. మరి అమ్మవారితో ఈ అష్టకం నేను చదువుకుంటున్నప్పుడు నాకు అలా అనిపిస్తుంది. మరి మీకు కూడా అండి శ్రద్ధ ఉండి చదువు ఇలాగ కావాలి, నాకు కూడా అమ్మతో ఈ అనుభవం కావాలి అనుకుంటే అండి, మీరు కూడా ఒకసారి ప్రయత్నించి మీ అనుభవాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ అండి. ఓం శ్రీ మాత్రే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.